రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులనందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడివేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచూ పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరల వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతి నైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఊరియా దావీదునొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరిలో నుండి బయలువెళ్ళెను. అతని వెనుక రాజు ఫలాహారము అతని యొద్దకు పంపించెను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా ఊరియా మందస్సమును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు నీ ప్రాణము తోడు, నేను అలాగు చేయవాడను కానని దావీదుతో అనెను. దావీదు నేడును నీవిక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అంతటా దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపొమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించెను. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. హిత్తీయుడగు ఊరియాయును హతమాయెను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారమంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను, యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయునప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి? గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయినా యెరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఏలాగు హతమాయెను? ఒక స్త్రీ తిరుగటి రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయెను గదా. ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతిరని నిన్నడిగిన ఎడల నీవు తమరి సేవకుడకు ఊరియాయు హతమాయెనని చెప్పుమని బోధించి దూతను పంపెను. దూత పోయి యోవాబు పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియజేసెను. ఎట్లనగా ఆ మనుష్యులు మమ్మును ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మము వరకు వెంటాడి గెలిచితిమి. అప్పుడు ప్రాకారము మీద నుండి విలుకాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి. తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియా కూడా హతమాయెను. అందుకు దావీదు నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము. ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒకని మీదను పడుట కద్దు. పట్టణము మీద యుద్ధము మరి బలముగా జరిపి
దానిని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికొక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.